ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడయడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన కలిగి ఉండడం బాధాకరమైన విషయం, భయంకరమైన సంగతి. మన ఇంటి దగ్గర నుండి ఏ కబురు అందనప్పుడు కొంత ఆందోళన పడడం సహజమే. కానీ అక్కడేదో జరగకూడని విషయాలు జరిగిపోతాయనే భయపడకూడదు. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితికి విశ్వాసమే మంచి విరుగుడు. మన ఆత్మ ద్వారా పవిత్రమైన నిబ్రం అనుగ్రహించి ప్రభువే మన మనస్సులను నిబ్బరంగా ఉంచుతాడు. కాబట్టి ప్రస్తుత కాలానికి, భవిష్యత్ కాలానికి సంబంధించిన అన్ని విషయాలలో భయాలు తొలగిపోతాయి. మనం చదువుకున్న లేఖన భాగములో కీర్తనాకారుడు చెప్పినట్లు మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండే అనుభవం మనకు రావాలి. ఈ వాగ్దానాలెన్నో, ఆ వాగ్దానాన్ని నమ్మటం కాదు, కానీ అన్ని విషయాల్లోనూ దేవుని పైన అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మనకు ఏ కీడు కలిగించడు, వేరెవ్వరినీ కలిగించనివ్వడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. దేవునిలో మనకున్న స్థిరమైన విశ్వాసం మన జీవితంలోని ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రేపు ఏం జరుగుతుందోనన్న భయం మనకు అక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు రేపటికి కూడా దేవుడే. మన ఊహించని అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా దేవునిలో నమ్మకం ఉంచడానికే నిర్ణయించుకుందాం. కారణం, ఆయనకు తెలియకుండా ఏ సంఘటన చోటు చేసుకోదు కదా. మనకు తెలిసిన వాటికి, తెలియని వాటికి కూడా, అంటే మనకి, ఆయనకి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఎంత ఘోరమైన విషయాలు మనకు సంభవించినా మన దేవుడు గొప్పవాడే, శ్రేష్ఠుడుగానే ఉంటాడు. కాబట్టి పోస్ట్ మ్యాన్ తెచ్చిన ఉత్తరంలో దుర్వార్త ఉన్నా, అర్ధరాత్రి టెలిగ్రామ్ వచ్చినా మనం భయపడాలన్న అవసరం లేదు. మన దేవుడు సజీవుడైనప్పుడు ఆయన పిల్లలమైన మనం ఎందుకు భయపడాలి? భయపడని జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము దేనికి భయపడని వారిగా, మీ యందు విశ్వసించి విశ్వాసం ద్వారా మేము ప్రతి విధమైన భయానికి భయపడని వారిగా, స్థిరంగా కదలని వారిగా, మీ లేఖనాన్ని బట్టి యెహోవా యందు నమ్మకం ఉంచువారు
నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారని, విశ్వాసాన్ని బట్టి ఎల్లప్పుడూ దేని విషయంలో భయపడని వారిగా, స్థిరమైన వారిగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.